Ali, 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 Ali. कॉमेडी के राजा अतडे आली राजा राजा आली राजा ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా బాజా आजा रे आटीन राजा रे अंदरितो सरदागा ఎంజాయ్ చేయిస్తాడే అలితో జాలీగా అలితో జాలీగా అలితో జాలీగా అలితో జాలీగా ఓకే మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఎవరు వస్తున్నారు తెలుసా? గుంటూరు టాకీస్ మూవీ టీమ్. లెట్స్ వెల్కమ్ హీరో సిద్ధు. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే కుండాల గుండెలో నకుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి పేరు రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్. హలో సిద్ధు, హౌ ఆర్ యూ? గుడ్ గుడ్ సార్, వెరీ గుడ్. ఫస్ట్ మూవీయా? ఫస్ట్ పెద్ద మూవీ సార్. పెద్ద మూవీ అంటే అంటే ఇదే డైరెక్టర్ గారిది LBW అని పోస్ట్ ఫిల్మ్ వచ్చింది, లైఫ్ బిఫోర్ వెడ్డింగ్. అది కూడా చేశాను సార్. ఓకే, అంటే చిన్న మూవీ పెద్ద మూవీ అయితే అదే అయింది సార్. ఓకే, సో ముందు ఏ మూవీతో మీరు స్టార్ట్ చేశారు? LBW సార్, సేమ్ మా ఇప్పుడు గుంటూరు టాకీస్ డైరెక్టర్ ఉన్నారు ప్రవీణ్ సత్తారు గారు. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ LBW? లైఫ్ బిఫోర్ వెడ్డింగ్. లైఫ్ బిఫోర్ వెడ్డింగ్. ఓకే, సో ఇది మూవీలో క్రికెట్ లో ఏమంటారు దాన్ని? లెగ్ బిఫోర్ వికెట్. ఓకే సిద్ధు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సిద్ధు సార్, మూవీ ఇండస్ట్రీ రాకముందు మీరు ఏం చేసేవాళ్ళు? బీటెక్ చేసేసాను సార్. ఎక్కడ? JNTU, హైదరాబాద్. JNTU. ఓకే, సో బేసిక్ గా మీరు బార్న్ అండ్ బాటమ్ హైదరాబాద్. ఓకే సిద్ధు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో మరి మీ గుంటూరు టాకీస్ లో హీరోయిన్ ఇచ్చేద్దాం. లెట్స్ వెల్కమ్ రేష్మి. రేష్మి, వెరీ ఫైన్ సార్, వెరీ ఫైన్. ఈ పాట దేంట్లోది? గుంటూరు టాకీస్. ఓకే, సో ఇప్పుడు రేష్మిని మేము స్క్రీన్ మీద హీరోయిన్ మీద చూస్తాం, యాంకర్ గా మీద చూడం కదా? లేదు, అలా ఏం కాదు సార్. అలా లేదా? అలా అస్సలేం కాదు. అంటే చాలా మంది బయట టాక్ ఉంది. లేదు సార్, అస్సలేం కాదు. ఐ థింక్ దోస్ డేస్ ఆఫ్ గాన్. అది సినిమా వేరే, టీవీ వేరే. ఆ డేస్ ఎప్పుడుగో పోయాయి. ఇంత పాపులారిటీ అయినా నువ్వు ఈ గుంటూరు టాకీస్ లో ఏం చేసావు? హీరో, హీరోయిన్, విలన్ అలాంటివి ఏం కాదు. ఎవ్రీబడి ఈస్ ప్లేయింగ్ అ క్యారెక్టర్ అన్నమాట. నా పేరు సినిమాలో సువర్ణ, ఇట్స్ విలేజ్ గర్ల్ రోల్ అన్నమాట. సో ఆ విలేజ్ గర్ల్ రోల్ అనేది నాకు రావడం నేను చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా ఫీల్ అయ్యాను. నేను విలేజ్ గర్ల్ లాగా హాఫ్ సారీ వేసుకొని, బొట్టు పెట్టుకొని, చక్కగా జడ వేసుకొని, అది ఎంతవరకు నేను జస్టిఫై చేయగలుగుతానో. చాలా అందంగా ఉంటావు. ఎప్పుడైనా అట్లా చీరలో ఎప్పుడు నాకు కనిపించకే? చెప్తున్నా, ఎందుకంటే అంత బాగుంటావు. ఎప్పుడు ఆడపిల్లకి అందం ఏంటంటే ఆ చీర కట్టు. సో ఇందులో సిద్ధికు నీకేంటి? మాకే సార్ మొత్తం ఉన్నదంతా. మాకే సార్. అది మీరు ఎవరికి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదా? నేను ఇవ్వలేదు సార్. ఓ, నువ్వు ఇవ్వలేదా? నేను ఇవ్వలేదు. ఎందుకని? అంతే మరి. నచ్చాడు, నాకు బాగా నచ్చాడు. బాగా నచ్చాడా? సింగిల్ కర్చీఫ్, వేరే కర్చీఫ్ లేదు అక్కడ.
సింగిల్ కర్చీఫ్ వేరే కర్చీఫ్ అదేంటి ఆ? అదేంటి కర్చీఫ్ అంటే అమ్మా ఇప్పుడు నీకు పెళ్ళయిందా లేదు అన్నప్పుడు ఏం చేస్తానంటే పుస్తకాన్ని కర్చీఫ్ వేస్తా. సార్ ఆ. ఈ భాషలో చెప్పాలంటే ఆ. ఈ సినిమాలో ఆమె ప్రాంతల్ ఫ్రగడి, నేనే జంబలహాట్ రాజా. ఓహో ప్రాంతపడి జంబలాట రాజా. ఆల్ ది బెస్ట్. నేను కర్చీఫ్ వేసాను. అవును, ఎప్పుడు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతావేంటి మాట్లాడుతుంటే? అంటే సార్ మీరు అలాంటి క్వశ్చన్స్ పెట్టి అలా పడేస్తారు సార్. ఇంకా నేను అది ప్రొసెస్ చేసేటప్పటికి ఆ ఫేస్ అంటే నీ ఫేస్ ఎలా ఉందంటే ఏంటిది లడ్డా ఇలా ఉంది ఏంటి అని టైప్ లో ముఖం పెట్టావు. నో ఓకే ఓకే రైట్. థ్యాంక్ సో రేష్మి ఆల్ ది బెస్ట్ యూ సార్. మీకు కూడా. Thank you, sir. సో మరి అలాగే మరి మీ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ గారిని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ప్రవీణ్ సత్తార్ గారు. ప్రవీణ్ సత్తార్ గారు మూవీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇదేనేమా లేకపోతే ముందు నుంచి ఇదేనేమా? ముందు నుంచి ఇదేనే. ముందు నుంచి. ప్రవీణ్ సత్తార్ అంటే యూఎస్ లో 10 years ఉన్నా. ఓకే యూఎస్ లో మాస్టర్స్ చేశాను. ఓకే మాస్టర్స్ చేసి దాన్ని వర్క్ ఫర్ ఐబిఎం అండ్ ఇండియా వచ్చేయాలి అన్న పాయింట్ లో కేమ్ బ్యాక్ టు ఇండియా అనమాట. ఓకే ఇండియా వచ్చి ఏం చేద్దాం అంటే సరే సాఫ్ట్వేర్ కంపెనీ పెడదామా సినిమా తీద్దామా అని ఆలోచించాను. సరే ఇంట్లో అందరూ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టమన్నారు, అది పెట్టమన్నారని నేను సినిమా తీసాను. ఆపోజిట్ చేస్తే బాగుంటుంది. గుంటూరు టాకీస్ అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అదే ఇందాక సిద్ధు చెప్పినట్టు గుంటూరులో ఒక ఇద్దరు ఇడియట్స్ బేసికలీ. సో రేష్మి ఏంటి దాంట్లో? రష్మి స్లమ్ టీజ్. ఓకే స్లమ్ బ్యూటీ కూడా కాదు, స్లమ్ టీజ్. సో షీఈస్ వెరీ సెక్సీ అండ్ వెరీ రా రస్టిక్. ఇక్కడ కాదు ఆ కాస్ట్యూమ్స్ లో. The story happens in Guntur, but there are characters. సో గుంటూరు టాకీస్ ఎంటైర్ టీమ్ కి ఆల్ ది బెస్ట్. సో మీకు రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు ఆలీ రాజా ఇస్తాడు కాజా. ఫస్ట్ రౌండ్ ఇది 2 lakhs గెలుచుకుంటారు. సెకండ్ రౌండ్ 3 lakhs గెలుచుకుంటారు. థర్డ్ రౌండ్ 5 lakhs గెలుచుకుంటారు. టోటల్ గా 10 lakhs. సో ఈ రౌండ్ లో ఏంట్రా అంటే నేను ఒక పాట మీద పర్ఫార్మెన్స్ చేసి వెళ్ళిపోతాను, మళ్ళీ వస్తా. వచ్చాక 4 క్వశ్చన్లు నేను మిమ్మల్ని అడుగుతాను. ఎవరైతే ఎక్కువ క్వశ్చన్లకి ఆన్సర్ ఇచ్చారో వాళ్ళు ఈ రౌండ్ గెలుచుకుంటారు. ఇన్ కేస్ హారన్ నొక్కి మీరు కానీ రాంగ్ చెప్తే ఈ రౌండ్ వరకు ఎలిమినేట్ అయిపోతారు. ఎస్, ఈ రౌండ్ వరకే, అవకాశం లేదు. అంటే నుంచోవచ్చు Okay, జస్ట్, అంటే సపోర్ట్ కూడా చేయకూడదు, మామూలుగా చుప్ చాప్ అలా నుంచోవాలి అంతే. ఓకేనా? Right. పిలిచేద్దాం మరి. కన్యాకుమారి కనబడద దారి కయ్యాల మారి పడతావే జారి పాతాళం కనిపెట్టేలా ఆకాశం పని పట్టేలా ఊగకే మరి మతిలేని సుందరి జింగు చక్కు చా చక్కు జింగు చక్కు చా గోపాల బాల పరగి గోల ఏకైపు ఏల ఊతర ఉయ్యాల మై గల్ల మయ సభ చూడు మహారాజా రానా తోడు సాగని మరి సరదాల గారడి జింగు చక్కు చా చక్కు జింగు చక్కు చా
కనిపట్టేలా ఊగకే మరి మతిలేని సుందరే Jingle chaka jingle chaka cha, chaka jingle chaka cha. సాగని మురి సరదాలగా రెడ్డి Jingle chaka cha, chaka jingle chaka cha. కన్యాకుమారి కనబడద దారి కయ్యాల మారి పడతావే జారి పాతాళం కనిపెట్టేలా ఆకాశం పని పట్టేలా ఊగకే మరి ఓకే సూపర్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు 4 క్వశ్చన్లు రెడీగా ఉన్నాయి. ఇంత చెప్పాను కదా, ఎవరైనా నొక్కి రాంగ్ చెప్తే వాళ్ళు ఈ రౌండ్ వరకు ఎలిమినేట్ అవుతారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఆలీ రాజా సింహం నోట్లో ఏ చేయి పెట్టాడు? లైట్ వెలిగింది రేష్మి. లెఫ్ట్ ఆ? లెఫ్ట్ అంటే సార్ సింహం మూతి ఇలా ఉంది, మీరు ఈ చేయి పెట్టారు అవునా? షూర్ సార్. డౌట్లు పెట్టకండి సార్, ఇలా ఇలా పెట్టారు. షూరా? ఇలా షూర్. షూర్. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. కన్ఫర్మా? సార్ రేష్మి రైట్ ఆన్సర్. కన్యాకుమారి కనబడద దారి కయ్యాల మారి పడతావే జారి. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్. ఆలీ రాజా మెడలో ఉన్న స్కార్ఫ్ కలర్ ఏంటి? చేసుకున్నారా? మీ చెప్పాను మీ చూడమని. dance లో మేము నీకు ఇప్పుడు నేను చేయి చూసాను, నువ్వు కనీసం స్కార్ఫ్ మెడలో చూడాలి కదా. కట్టుకుంటా. నేను చెయ్యొచ్చు. లోపల టీ షర్ట్, పైన షర్టు, మధ్యలో స్కార్ఫ్. Hey! Why are you piscoing mine? Huh? అదే సార్. ఏంటది? నువ్వంటే ఎవరి ముందు? ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే. ఎందుకు నొక్కుతున్నావు? ఎవరి మీద? వైజాగే కదా. ఇంత పూరా తెలుగు లేదు సార్, ఎందుకు? ఇది నొక్కడమే కదా సార్ ఇది. ముందేదో అన్నావు కదా. అంటే అది ఫ్లో లో అనేసి ఆ పిస్సు ఇది పిసకడం కూడా. ఓకే, వదిలేసే. ఎందుకు వచ్చింది కానీ గొడవ. నేను ప్రెస్ చేయలేదు. అంటే సార్, నేను ఒకవేళ ఈ ఆన్సర్ తప్పు ఉంటే నన్ను కాదు వీడిని ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే ఇది నేను నొక్కలేదు. తను వచ్చి ఆన్ మై బిహాఫ్, తన బిహాఫ్ లో నా హార్న్ ని నొక్కాడు. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఓకే రైట్. సో ఒకవేళ ఈ ఆన్సర్ తప్పు అయితే యూ షుడ్ ఎలిమినేట్ హిమ్. ఎవరి లైట్ అయితే వెలిగిందో వాళ్ళని ఎలిమినేట్ చేస్తాం తప్ప ఆయన లైట్ వెళ్ళలేదు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు. ఎవరు వచ్చి నొక్కేస్తే ఎలా ఆయన నొక్కాడు, నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా? ఆఫ్ కోర్స్ మీ ముందే కదా నొక్కాడు. ఓకే రైట్. అయితే నా ముందే నొక్కాడు కరెక్ట్ 100%. సో అయితే Orange, sir. ఏ కలర్ అన్నావు? ఆరెంజ్. ఆరెంజా? షూర్? సో వేరే దారిలోకి వచ్చి నొక్కేస్తాడు కదా సార్, ఏం చేయమంటారు? 100% నువ్వు చెప్పింది ఆరెంజ్ రాంగ్ కాదు. ఆన్సర్ కాదు, రైట్ ఆన్సర్. కయ్యాల మారి పడతావే జారి పాతాళం కనిపెట్టేలా ఆకాశం పని పట్టేలా ఊగకే మరి మతిలేని సుందరే. వెరీ గుడ్. సో 2 క్వశ్చన్లు అద్భుతంగా చెప్పేశావు రేష్మి. థర్డ్ క్వశ్చన్. చింపాంజీ కాకుండా అలీ రాజా గ్యాంగ్ లో ఎన్ని కోతులు ఉన్నాయి? అగైన్ రేష్మి. 4. ఆ? 4. 4? సార్ ష్యూర్. కన్ఫర్మ్? కన్ఫర్మ్. నేను చెప్పింది చింపాంజీ కాకుండా. అదే సార్, చింపాంజీ మైనస్ చేస్తే ఎన్ని ఉన్నాయి? తెలుగు పూరు కాదు, అదే చింపాంజీ మైనస్ చేస్తే కాదు, చింపాంజీకి సంబంధం లేదు. కాకుండా అదే అంటున్నాను, చింపాంజీ కాకుండా. చింపాంజీని పక్కన పెడితే 4 కోతులు ఉన్నాయి సార్. ఓకే 5 ఉన్నాయి సార్. 5 ఉన్నాయి సార్. సెకండ్ బజార్ నొక్కిన మా పర్సెంట్ సార్. నీ లైట్ నా లైట్ కరెక్టే అది. ఏంటి సార్ చింపాంజీ? అరే కానీ ఒక్క సినిమాకి ఇంత ముదిరిపోయి ఉంటే నువ్వు బాబోయ్. ముదిరిపోయాను. ఫస్ట్ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది కదా మీకు? ఏ అవార్డు వచ్చిందని? ఫస్ట్ మాకి అవార్డు రా. ఏ అవార్డు రాలేదా? ఈ సినిమాకి గ్యారంటీగా ఈ అమ్మాయికి అవార్డు వస్తుంది.
నటి. బెస్ట్ నటియా? ఓ ఫెంటాస్టిక్. ఆయన ఈ ప్రెషర్ నేను భరించలేకపోతున్నాను. ఎన్ని ఏంటి చెప్పు మ్యాటర్ ఎన్ని? ఇక్కడ ఫెన్స్ మీద ఒకటి పెట్టారు, మీరు స్టార్ట్ చేసేది ఒకటి, కాల్లో ఒకటి, ఇంకోటి 4 సార్. ఇంకోటి 4 సార్. ఫైనల్ ఆన్సర్ ఏంటి నీది? 4. నువ్వు చెప్పింది దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్. మ్యాటర్ ఏంటంటే నువ్వు లెక్క పెట్టావు, చింపాంజీ కాకుండా ఒకటి చిన్నది ఇక్కడ ఏలాడుతుంది, ఒకటి టైర్ మీద అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. ఈ 2 పెట్టెల మీద ఇక్కడ 2 కోతులు పెట్టున్నాయి. 3. అవును. 4. 5. అక్కడ కూడా ఉందా? ఆ కోతులు నువ్వు చూడలేదేమో. సో నీకు ఎలిమినేట్ అయిపోయింది. 2 అద్భుతంగా చెప్పావు, 3వది పప్పులో కాలేసావు. ఇప్పుడు 4th క్వశ్చన్ వాళ్ళిద్దరు ఎవరు చెప్తే వాళ్ళు విన్ అయిపోతారు. చూద్దాం చెప్పుకోండి. నేను 2 రైట్ చెప్పాను. నేను క్వశ్చన్ అడగల ఇంకా. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ పరిస్థితి ఏంటి? లేదు, అయిపోయింది, ఎలిమినేట్ అయిపోయింది అమ్మాయి. అవును, మేము చెప్పొచ్చు కదా. మీరు చెప్పొచ్చు, మీ ఇద్దరు ఎవరైనా చెప్పచ్చు. అదే అందుకే ఓకే. మీ ఇద్దరు ఓకే. రేష్మి సార్, సో నీకు అవకాశం లేదు, నువ్వు కాసేపు అలాగా సైలెంట్గా ఉంటే. ఇప్పుడు ఈ 4th క్వశ్చన్లో ఇద్దరిలో ఎవరు చెప్పినా కూడా వాళ్ళు విన్ అవుతారు. సో ఒక ఆడపిల్ల కాబట్టి ఈ రౌండ్ 2 లక్షలు వస్తే ఎవరైనా 1 లక్ష రూపాయలు ఇచ్చేయండి. లేకపోతే మనం కావాలి నువ్వు ఓడించావు అనుకుంటారు. 3 మగాళ్ళు కలిసి, డైరెక్టర్, హీరో, కమెడియన్ కలిసి అమ్మాయిని తొక్కేసారని అనుకుంటారు. అమ్మాయిని తొక్కేసారని అనుకుంటారు. ఇప్పుడు నా మనోభావం దెబ్బతింటుంది నువ్వు అలా మాట్లాడుతుంది, నాకే అనిపిస్తుంది. అయితే లాస్ట్ క్వశ్చన్ కరెక్ట్ చెప్పేయండి సార్. లాస్ట్ క్వశ్చన్ నేను అంటాను, నేను 5 అంటాను, మీరు అది వేసుకోండి సార్. ఓకే. 4th క్వశ్చన్, ఆలీ రాజా ఏనుగు మీద ఎన్నిసార్లు కూర్చున్నాడు? సిద్ధు నువ్వు హెల్ప్ఫుల్ చేయకూడదు. ఒకసారి షూర్. ఒక్కసారి సార్. చూసావా చూసాం. వెనకాల పెట్టా కొద్ది స్పీడ్ వెళ్తుంది. వెనకాల చూసావా, ముందు చూడలేదా? ఇక్కడ నుంచి అవన్నీ వెనకాలే కనిపిస్తున్నాయి సార్. ఓహో. సో ఒకసారి 1 టైం. షూర్. సిద్ధు రైట్ ఆన్సర్. గోపాల బాల పరగి గోల ఏకైపు ఏల ఉత్తర ఉయ్యాల. వెరీ గుడ్ సిద్ధు, రైట్ ఆన్సర్. సో ఒకసారి కూర్చున్నాను. రేష్మి మిస్ చేసుకున్నావు, అలాగే ప్రవీణ్ గారు కూడా మిస్ చేసుకున్నారు. ఇప్పుడు ఓన్లీ సిద్ధు ఈ రౌండ్ విన్నర్. మరి ఈ అమౌంట్ మీకు ఇవ్వాలంటే ఇక్కడ ఒక అందమైన అమ్మాయి రావాలి. అమ్మాయిని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ. ఇక తీసుకో, ఇస్తున్నాడు. హీరో మంచోళ్ళ కనిపిస్తున్నాడంటే మరి ఏంటి హీరోయిన్ కి ఇవ్వా? ఇచ్చిన లక్ష ఓడిపోయింది, దానికి లక్ష ఇవ్వడం ఎక్కలే. నేను 2 కరెక్ట్ చెప్పాను కదా. లాస్ట్ నేను కరెక్ట్ చెప్పాను కదా. కమాన్ సిద్ధు, ఏంటి సిద్ధు, ఇంకా ముందు గేమ్ ఉంది. ఇంకా ఉంది. ప్రస్తుతానికి తీసుకో. నెక్స్ట్ రౌండ్ 3 లక్షలు ఉన్నాయి. సో అప్పుడు వస్తే ఆ 3 లక్షలు మరి అటిస్తావా? నేను గెలవడం సార్ అసలు నాకు. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా బ్యాండ్ బాజీ. సో మా ఫ్రూటీ మిమ్మల్ని దగ్గరుండి వెనక్కి తీసుకెళ్తుంది. అలా మెట్లు ఎక్కించి ఒక హైడ్రాలిక్ మీద నుంచోబెడుతుంది. డోర్ ఓపెన్ చేయగానే దానిపై నుంచి మీరు అలాగే ముందుకు వస్తారు. వచ్చాక మీ ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ ఉంటాయి, దాన్ని మ్యాచ్ చేయాలి. ఎవరైతే తక్కువ టైంలో మ్యాచ్ చేశారో ఈ రౌండ్లో 3 లక్షలు గెలుచుకుంటారు. ఓకే, సో ముందుగా ఫ్రూటీ ఎవరిని తీసుకెళ్తారు? డైరెక్టర్ గారు. అంత బాగా నచ్చాడు ఆయన. కాదు సార్, నెక్స్ట్ సినిమా ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమో, నాది కూడా వైజాగ్ అని చెప్దామని చెప్పి. వైజాగ్ టాకీస్. అవును సార్, బాగుంది. ప్రవీణ్ గారు ఓకేనా?
సీక్వెల్ ప్లాన్ సీక్వెల్ ప్లాన్ చేద్దాం తీసుకెళ్ళండి. హలో నిన్న నాతో మాట్లాడారు మీరు. ఫ్రూటీ రెడీయా? రెడీ సార్. ఓపెన్ ద డోర్. వెరీ గుడ్. ఓకే ఫ్రూటీ క్లోజ్ ద డోర్. అండ్ మీ ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ ఉన్నాయి. రైట్. ఎంత తక్కువ టైంలో మీరు దాన్ని మ్యాచ్ చేస్తే అంత సేఫ్ మరి అంత సేఫ్ అవుతారు, అలాగే ఈ రౌండ్ విన్నర్ అవుతారు. ఓకే రెడీ ప్రవీణ్ చిత్ర గారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? LBW. రైట్ ఆన్సర్. రైట్. ఓకే నెక్స్ట్. ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తొచ్చే పాట ఏది? What is that? ఐడియా లేదా? నెక్స్ట్. 2 బొమ్మలు కలిపే కామన్ పాయింట్ ఏది? ఫస్ట్ ఒకసారి వేయండి. యా, ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఏది? LBW. తనే చేసింది. ఓకే, ఇది బాగానే చెప్పేశారు. నెక్స్ట్. ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తుకొచ్చే పాట ఏది? రీసెంట్ గా రిలీజ్ అయిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఆ సినిమాలో ఈ సాంగ్ ఇది. అండ్ థర్డ్ వన్, ఈయన పేరు వేలు, అక్కడ డక్ చేతిలో సుత్తి, కామన్ పాయింట్. ఎస్, సో సుత్తి. సో ఈ లోపల 36 సెకండ్స్ అయిపోయింది. సెకండ్దే మీరు చెప్పలేకపోయారు. వెరీ గుడ్ సార్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఓకే, మరి ఎప్పుడు ఎవరిని తీసుకెళ్తావు? ఫ్రూటీ? సిద్ధు సార్. సిద్ధు తీసుకెళ్తా? తీసుకెళ్ళి. ఓకే సిద్ధు, రెడీయా? రెడీ. ఓపెన్ ద డోర్. ఓకే ఫ్రూటీ, క్లోజ్ ద డోర్. సిద్ధు, ఏ హీరో ఇన్స్పిరేషన్ మూవీ ఇండస్ట్రీ? వచ్చిన తర్వాత సార్, రావడానికి ఎవరు ఇన్స్పిరేషన్ కాదు, రాకముందు కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఫేవరెట్ హీరో ఒకళ్ళే సార్. ఎవరు? వెంకటేష్ గారు. యాక్చువల్లీ సార్ సినిమాలో ఒక పాట ఉంది, మా ప్రమోషనల్ సాంగ్ గుంటూరు టాకీస్ టైటిల్ తో రిలేటెడ్. గుంటూరు టాకీస్ పడింది బొమ్మ చూడు. ఆ పాటలో హీస్ డ్రెస్డ్ అప్ ఇన్ అ బ్లాక్ ప్యాంట్ అండ్ బ్లాక్ షర్ట్. అసలు నిజంగా ఆ రోజు సిద్ధుని చూసేటప్పుడు, బికాస్ మొత్తం సినిమాలో లుంగీలు టీ షర్ట్లు మొత్తం స్లమ్ లా ఉన్నాడు. ఆ పాట వచ్చేసరికి ఫుల్ స్టైలిష్ గా తయారయ్యాడు ఆ రోజు. అందరు చూసి బా ఏంటి సార్ మీరు రణ్వీర్ కపూర్ లా ఉన్నారనేసి అందరూ ఫుల్. ఎక్కడైతే షూటింగ్ చేసామో ఆ ఇంట్లో వాడు లుంగే కట్టుకున్నాం. అది ఎక్కడెక్కడ బొక్కలు. నిజంగా దిస్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ. ఏంటంటే మేము హిందూపూర్ లో షూట్ చేసాం. అక్కడ మన కాస్ట్యూమ్ అందరూ కొత్త బట్టలు తీసుకొని వెళ్లారు. అక్కడ వెళ్ళి చూసేసరికి ప్రవీణ్ గారు సాటిస్ఫైడ్ లేరు. అదే అసలు ఇది వర్కౌట్ అవుతూ మొత్తం కొత్త కొత్తగా ఉన్నాయి. అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి బట్టలు తీసుకొని సిద్ధుని వేయించారు. అంటే లిటరలీ ఓల్డ్ బాగా వాడి సార్. ఆ లుంగిలో హోల్స్ ఉన్నాయి సార్. అంత అంటే అంత లుంగిలో హోల్స్ ఉన్నాయి. నీకు తెలుసు?
అంటే సార్ కలిసే కదా షూటింగ్, మేమే చూస్తున్నాం ఆ హోల్ అని. కట్టినప్పుడు చూసావు ఎక్కడ బొక్కలు ఉన్నాయంటని? మొత్తం అంటే కనిపించినట్టు బొక్కలు సార్ అవి. ఓకే సిద్ధు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ రెడీగా ఉన్నాయి. సార్ క్వశ్చన్ మీరు నేను చదువుతా, మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా? రెడీ రెడీ సిద్ధు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మల్ని చూసే గుర్తొచ్చే పాట ఏది? అరే అరే నాకే వచ్చేసింది, నీకెలా రాలేదబ్బా? నెక్స్ట్ ఈ 2 బొమ్మల్ని చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఏది? రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఈ 2 బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏంటి? హెల్ప్. రైట్ ఆన్సర్. ఫస్ట్ వన్. ఈ 2 బొమ్మలు చూసి ఐ లవ్. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మామూలు గెటప్ అది ఎన్టీఆర్ది. సో అదే గెటప్ వేస్తే ఉంటే పట్టేసేవాడిని, చాలా ఈజీ అవుతుంది. కానీ ఇప్పుడు కూడా యాక్చువల్లీ ఇప్పుడు కూడా ఈజీ సార్, నాకే తెలిసిపోయింది సార్ ఆన్సర్. నీకు తెలిసిపోయింది, నువ్వు మరి పట్టుమని అందించుంటే బాగుండేది. ఎందుకు అందించాలి? తెలిసిపోయింది అన్నావు కానీ చెప్పి. అరే సింపుల్, డాడీ నాన్నకు ప్రేమతో. అంటే ఐ లవ్ మై డాడ్ అని ఉంది కదా అక్కడ. సో అప్పటికి నాన్నకి ప్రేమతో అని చెప్పేసి ఉంటే అయిపోయేది. సో 35 seconds లో 2 చెప్పావు సిద్ధు, 3ది మిస్ అయిపోయావు. నెక్స్ట్ టైం బెటర్ లక్. ఏ కష్టం ఎదురొచ్చినా, కన్నీళ్లు ఎదిరించినా, ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో. ఓకే, ఇక్కడ 35 seconds అయినా చెప్పలేదు, అక్కడ 36 seconds అయినా చెప్పలేదు. ఇప్పుడు ఓన్లీ హీరోయిన్ మిగిలింది. వైజాగ్ పాప. వైజాగ్ పాప. మీదే ఊరు? వైజాగ్. అందుకనే అంత ధైర్యంగా చెప్తున్నావు. ఓకే, అయితే తీసుకెళ్ళి మీ పాపని. నేను వైజాగ్ ఫ్రూటీతో వెళ్ళను. మరి ఎవరితో వెళ్తావు? నాకు ఏదో ఒక బంపర్ ఆఫర్ ఉండాలి కదా. సో మీరు నాతో ఈ గేమ్ ఆడాలి. గేమ్ ఆడాలా? ఈ గేమ్ ఆడాలి సార్. ఆ గేమ్ ఆడాలా? సార్. ఎలాగా మరి ఇప్పుడు? ఎప్పుడు నేను తీసుకుని వెళ్తాను కదా సార్, ఈసారి మీరు తీసుకుని నుంచి ఒక ఇది ఉంది. తీసుకెళ్ళి దేబెట్టి వచ్చేస్తా. లేదు సార్. ఓకే చూద్దాం సార్, ఫస్ట్ ఎలా వెళ్దాం సార్? వెళ్దాంటావా? ఫస్ట్ వెళ్దాం. అయితే అలీ గారు ఓపెన్ ద డోర్. సార్ మీరు రష్మి గారితో ఇప్పుడు ఈ బల్ల ఎక్కినందుకు ఎలా ఫీల్ అవుతుంది? అంటే ఈ బల్ల చాలా అదృష్టం చేసుకుంటే మీ ఇద్దరు ఎక్కావు అని అనుకుంటున్నాను. అదృష్టం నీకు లేదు. నీకు లేదు అలా అనకూడదు, మనం మీకు లేదు అని చెప్పాలి. నీకు యాంకర్ కదా, అదృష్టం నీకు లేదు. మామూలుగా చెప్పచ్చు కదా, ఓపాలంటే ఇలాగా. సో అలీ గారు, రష్మి గారు మేడం, ఇప్పుడు మీరు అందరితోటి షోకి వచ్చిన వాళ్ళందరితో మీరు డాన్స్ చేస్తారు. అవును. ఇప్పుడు మీరు రష్మి గారు కలిసి బల్ల మీద ఒక బల్ల కదా ఐటమ్ ఐటమ్ సార్. ఓకే, ఈ ఐటమ్ మీద మీరు డాన్స్ చేయాలి. ఈ ఐటమ్ మీద మేము ఐటమ్ చేయాలా? చేయాలి కాదు, ఈ ఐటమ్ మీద ఇప్పుడు మేము ఐటమ్ చేయాలా? జస్ట్ అలా కొంచెం జస్ట్. ఓకే, ఒప్పిందా? లేదు, ఉంది ఉంది. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, అలలు వెయ్యొద్దు వయసు మీద. హే ముసుగు వెయ్యొద్దు మనసు మీద, అలలు
లవ్ యువర్ స్పిరిట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రేష్మి, కీప్ ఇట్ అప్, ఆల్ ది బెస్ట్. అమ్మో, నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి కాదు. ఇప్పుడు ఇందులో ఏమవుతుందంటే, సపోజ్ నువ్వు గెలిచావనుకో, నేనే నిన్ను గెలిపించాలని చెప్పేసి నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. సో అందుకోసం అది ఇలా ఇచ్చేయండి, మీరు వెళ్ళిపోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు నీ ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ రెడీగా ఉన్నాయి. సార్ నాకు తెలుగు రాదు, చదవడం రాదు, సో హెల్ప్ మీ అవుట్. మాట్లాడడం కూడా రాదులే గాని. రెడీయా మరి? ఓకే సార్, రెడీ. రెడీ రేష్మి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాట ఏది? జంక్షన్ లో తర్వాత ఏంటి? నా ప్రేమ సంథింగ్ జంట. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఇది? శుభం, శంఖం, పెళ్లి, మొగుడు. ఏంటి? మొగుడు. నో కాదు. నా శంఖం. పక్కన శంఖం ఉంది కదా సార్, సినిమా అలా అనేస్తే అయిపోయింది. సినిమా పేరే శంఖం. నా శంఖం నీ శంఖం కాదు. ఏంటది? నా శంఖం అని దూకిసేది కాదు. నువ్వు ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఏది? శంఖం, మొగుడు, శౌర్యం, అది మొత్తం గోపిచంద్ యాక్ట్ చేసిన సినిమాలని చెప్పేసావు. సో అందుకని యాజ్ ఇట్ ఈస్ గా ఈ రౌండ్ మనీ మా ఫ్రూటీ దగ్గర జాగ్రత్తగా 3 లక్షలు పెట్టేసుకున్నాం భద్రంగా. Fruity is getting richer. అది. ఓకే, వెరీ గుడ్. Thank you sir, and thanks for coming up there. Thank you. ఓకే, మరి ఈ రౌండ్ యాజ్ ఇట్ ఈస్ గా మా దగ్గర ఉండిపోయింది అమౌంట్. ఓకే, ఇప్పుడు మనం 3rd రౌండ్ లో ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ ఎవరైతే విన్ అవుతారో 5 lakhs తెలుసుకుంటారు. ఆ రౌండ్ పేరు ఆలీ చక్కర్ ఖేళి. ఓకే, ఈ చక్కర్లో చాలా మంది హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, కొంతమంది డైరెక్టర్లు కూడా ఉంటారు. సో ఎవరి దగ్గర అయితే ఆగిందో వాళ్ళ గురించి 3 క్వశ్చన్లు మీ ఎదురుగా ఎల్ఈడి మీద వస్తుంది. ఎవరైతే తక్కువ సమయంలో చెప్పారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్ అవుతారు. ఓకేనా? ఓకే, ఫ్రూటీ తిప్పు చక్రం. పడింది బొమ్మ చూడు, విజిల్స్ కొట్టి పాడు, టికెట్ కొట్టరా. మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే, సో ఆయన గురించి 3 క్వశ్చన్లు. ఓకే సిద్ధు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. త్రివిక్రమ్ మాటలు ఇచ్చిన చిరంజీవి సినిమా ఏది? జై చిరంజీవి. రైట్ ఆన్సర్. ఖుష్బూకి తమ్ముడుగా నటించిన సినిమా ఏది? రైట్ ఆన్సర్. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట అనే ఈ పాట ఏ చిత్రంలోనిది? కొండవీటుదాం. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సో 45 seconds పట్టింది సిద్ధుకి. ఇప్పుడు 44 seconds లో కానీ రేష్మి చెప్తే ప్రస్తుతానికి ఈ రౌండ్ విన్నర్ అవ్వచ్చు. మేబీ, ఐ డోంట్ నో. ఓకే, ఫ్రూటీ తిప్పు చక్రం. పడింది బొమ్మ చూడు, విజిల్స్ కొట్టి పాడు, టికెట్ కొట్టరా. ప్రకాష్ రాజ్. ఏంటి అలా పెట్టా? రెడీ రేష్మి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. సత్యానంద్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటించిన అనుష్క సినిమా? సైజీరో. రైట్ ఆన్సర్. అల్లు అర్జున్ ఫాదర్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటించిన ఓ సినిమా?
సన్ ఆఫ్ సత్యమూర్తి. రైట్ ఆన్సర్. శివదేవ పాత్రలో ప్రకాష్ రాజ్ నటించిన సినిమా రుద్రమాదేవి. రైట్ ఆన్సర్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సైజ్ 0 సార్ చూసారు కాదు, నీ సైజ్. లేదు సార్, నువ్వు 0 కాదు కదా. అంటే సైజ్ 0 నేను కాదని అనుకుంటా, అండ్ నేను అవ్వాలని కూడా అనుకోవట్లేదు. ఓకే, సో ఇప్పుడు సత్యానంద్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటించిన అనుష్క సినిమా సైజ్ 0. అల్లు అర్జున్ ఫాదర్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటించిన ఓ సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి. శివదేవయ్య పాత్రలో ప్రకాష్ రాజ్ నటించిన సినిమా రుద్రమదేవి. 28 seconds లో చెప్పావు రేష్మి. నిజంగా సార్ నాకు మంచి క్వశ్చన్స్ పడ్డాయి, బట్ సిద్ధు పర్ఫార్మ్ రియల్లీ వెల్. అవును. సో ఇప్పుడు 27 seconds లో కానీ డైరెక్టర్ గారు చెప్తే ప్రస్తుతానికి ఈ రౌండ్ విన్నర్ ఆయనే అవ్వచ్చు. ట్రై చేద్దాం. ఓకే, ఫ్రూటీ తిప్పు చక్రం. పడింది బొమ్మ చూడు, విజిల్స్ కొట్టి పాడు, టికెట్ కొట్టరా. గోపీచంద్. ఓకేనా మరి? రైట్. రెడీయా? రెడీ. సో ఆయన గురించి 3 క్వశ్చన్లు మీరే చదువుతారు కదా. మీరే చదివేస్తారు, మీరే చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి నేను చదివాను. ముగ్గురికి నేను చదివితే బాగోదు. ఓకే, రెడీ. డైరెక్టర్ గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. గోపీచంద్ తాప్సీ జంటగా నటించిన ఓ సినిమా. గోపీచంద్ తాప్సీ జంటగా నటించిన ఒక సినిమా సాహసం. రైట్ ఆన్సర్. మంచి దర్శకత్వంలో గోపీచంద్ నటించిన సినిమా మొగుడు. రైట్ ఆన్సర్. గోపీచంద్ అనుష్క అనూప్ రూబిన్స్ కాంబినేషన్ వచ్చిన సినిమా లక్ష్యం. లక్ష్యం సౌఖ్యం. రైట్ ఆన్సర్. బాగా ఫీల్ అవుతున్నావు అనుకుంటా రేష్మి. నేను ఎన్ని సెకండ్స్? 28 seconds. అక్కడ జస్ట్ 24 seconds. ఎందుకంటే ఆల్రెడీ సినిమాలు గ్యారంటీగా చూసే ఉంటారు. సాహసం, ఎస్, గోపీచంద్ తాప్సీ జంటగా నటించిన ఓ సినిమా సాహసం. యాక్చువల్గా మొగుళ్ళు కూడా ఆమె హీరోయిన్. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో 2 సినిమాలు చేశారు. ఓకే, గోపీచంద్ అనూప్ రూబెన్స్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది సౌఖ్యం. 24 seconds లో చెప్పేశారు. సో ఈ రౌండ్ విన్నర్స్ ఎవరు నేను మీకు చెప్పక్కల్లా. కాకపోతే మనల్ని నమ్ముకొని ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసిన డైరెక్టర్కి ఒక హీరో హీరోయిన్ గెలిపించడం అనేది మామూలు విషయం కాదు. అలా చేస్తేనే రేపొద్దున ఇంకొక సినిమా మనకి అవకాశం ఉంటది, మంచి కథ దొరుకుతుంది. ఓకేనా? మంచి కథ దొరుకుతుంది. ఓకే, సో మరి ఈ రౌండ్ విన్నర్ ప్రవీణ్ సత్తార్. వెరీ గుడ్. ప్రవీణ్ సత్తార్ గారు ఎప్పుడు అనుకుంటున్నారు సినిమా రిలీజ్? March 4th అండి. March 4th. ఆల్ ది బెస్ట్. సో శివరాత్రి రోజున మంచి రోజు. సో డెఫినెట్ గా పరమేశ్వరుడి ఒక దీవెనలు మీకుంటాయని ఆశిస్తున్నాను. అలాగే డైరెక్టర్ కి, హీరోకి, హీరోయిన్ కి ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫ్రూటీ నీకు కూడా ఆల్ ది బెస్ట్. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఇంక ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శబ్బకే. రష్మి కొంచెం ముందుకు రావచ్చు, వెనక్కి వెళ్ళొచ్చు. అక్కడ ఒకే ప్లేస్ లో ఉండక్కల డాన్స్ చేసేటప్పుడు. వీలైతే ఆ పక్క ఫ్లోర్కి వెళ్ళొచ్చే, ఇలా నడుచుకుంటే. రెడీ? నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. బస్ ఎక్కిన ట్రైన్ ఎక్కిన 2 hours కదా అని చెప్పా. సార్ మీ కోట్ ఏంటి సార్, కింద ఏదో కొంచెం నలిగినట్టుంది. అవునా? నీ చేతులు నాకు అరగజ్జం.
సునీల్ వచ్చే ఇంకోటి అమ్మాయి రష్మి